ఈ ప్రశ్న నా బ్రెయిన్ లో చాలా రోజులుగా ఉంది. ఈ ప్రపంచంలో ఇప్పుడు దాకా ఎంతమంది హ్యూమన్స్ పుట్టారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఇంకా బతికే ఉన్నారని. యూట్యూబ్ లో అయితే నాకు గ్రాఫ్ దొరికింది, అది చాలా క్రేజీగా ఉంది. ఇదంతా ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడైతే మన ఫస్ట్ స్పీసీస్ స్టార్ట్ అయ్యారో, బేస్డ్ ఆన్ ఆర్కియాలజీ. సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఆ కాలంలో జనాలు ఇప్పుడైతే గంటకి ఎంతమంది పుడుతున్నారో అంతమంది ఉండేటోళ్ళంట. ఇలాగే 1,90,000 years దాకా జనాలే లేరు మన దగ్గర. దాని తర్వాత 20,000 BC ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇక్కడ మనోళ్ళు ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎక్కువ ఫుడ్, అలాగే ఎక్కువ డిసీజెస్ కూడా. ఇంకా 10,000 నుంచి 1,000 BC మధ్యలో ఆస్ట్రేలియాలో ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా అయితే ఉండేవాళ్ళు. పెరుగుతూనే పోతున్నారు. సడన్ గా మిడిల్ ఏజ్ వచ్చేసరికి డ్రాప్ అయిపోయింది. సో ఎందుకు ఇలా జరిగిందంటే బ్లాక్ డెత్ వల్ల. ఈ బ్లాక్ డెత్ ఏం చేసిందంటే ముగ్గురులో ఒకరిని చంపేసేది. సడన్ గా పాపులేషన్ అయితే డ్రాప్ అయిపోయింది. ఇంకా ఈ కాలం నుంచి అయితే సైంటిఫిక్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 1800 వచ్చేసరికి మనం 1 బిలియన్ జనాభా అయితే కొట్టేసాం. అంటే మనకి ఇన్ని ఇయర్స్ పడింది అనమాట 1 బిలియన్ కి రీచ్ అవడానికి. డబ్బుకి 1865 నుంచి 2000 మధ్యలో మంచి మెడిసిన్, కొత్త డిస్కవరీస్ వల్ల మన పాపులేషన్ చూడడానికి ఎంత పెరిగిపోయిందో. సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎంత మంది జనాలు బతికినారు, చనిపోయిన క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 117 బిలియన్ మంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే భూమి మీద 8.2 బిలియన్ అయితే బతుకున్నారు. అంటే మన లెక్కలో చెప్పాలంటే 820 కోట్ల మంది. అంటే ఈ పాపులేషన్ మొత్తం ఎంతమంది బతికిన పాపులేషన్ చూసుకుంటే 7% ఉంటుంది. నేను రీసెర్చ్ చేసి తెలుసుకున్నంత వరకు ఇది. ఒకవేళ నాకేం తెలియకపోతే కమెంట్స్ లో కమెంట్ చేసేయండి. ఇలాంటి మరెన్నో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కోసం మన పేజ్ ఇప్పుడే ఫాలో కొట్టండి.